సాలూరులో 10వ తరగతి విద్యార్థి చనిపోవటం, కోడగూలి చనిపోవటం నిజంగా చాలా బాధాకరం. ఆ పిల్లవాడు, ఆ విద్యార్థి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఇది ఒక ప్రభుత్వ హత్య కిందే భావించాలి. ఎందుకంటే స్కూలు గోడల్ని మెయింటైన్ చేసే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు. విద్యని వ్యాపారం చేసేస్తా ఉంది ఈ ప్రభుత్వం. గురుకుల పాఠశాల మార్కాపురంలో చూసుకున్నట్టయితే ఆడపిల్లలు గుడుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకొని టాయిలెట్లకి యూజ్ చేసుకునే పరిస్థితి ఉంది. భోజనం సరైన పౌష్టికాహారం లేదు. ఎక్కడ చూసినా ఏ మండలంలో అయినా రోజుకొక ఫుడ్ పాయిజనింగ్ అవుతూ ఉంది పిల్లలకి. మీలాంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ఒకటి అడుగుతున్నాను. మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మీ పిల్లలు ఎలాంటోళ్ళో బడుగు బలహీన వర్గాలు గురుకుల పాఠశాలలో ఉన్న పిల్లలు వాళ్ళు మీ పిల్లలాటోళ్ళు కాదా? వాళ్ళకి కూడా విద్యని అందించాలి, మంచి భవిష్యత్తు తీసుకురావాలి అనే ఒక చిత్తశుద్ధి లేదా? ఈరోజు గోడకూలిపోయి కుర్రోడు చనిపోయాడు. ఆడపిల్లలకి టాయిలెట్లు లేవు. 1000 స్కూళ్ళు ఏది రిపోర్ట్ నేను చెప్పే సొంత సొళ్ళో స్టోరీయో కాదు. యూనియన్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం 16,300 స్కూల్లో ఒక టీచర్ ఉన్నారు. 1000 స్కూల్స్లో టాయిలెట్స్ లేవు. ఇంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఏముంది? సిగ్గుండాలి. బడ్జెట్లోనేమో పోయిన బడ్జెట్లో 32 కోట్లు స్కూల్ ఎడ్యుకేషన్ శాంక్షన్ చేసాం. ఈసారి బడ్జెట్లోనేమో 33,000 కోట్లు శాంక్షన్ చేసాం అని చెప్పుకోవడమే తప్పితే ఆ డబ్బు కూడా దోచుకుంటున్నారా? పిల్లలను పౌష్టిక ఆహారం కూడా పెట్టకుండా దోచుకుంటా ఉన్నారు. ఇది చాలా తప్పు. పిల్లల భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి మరీ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.